ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయులు. దర్శి నియోజకవర్గం తాళ్ళూరు మండలం తూర్పు గంగవరం, మాధవరం, కొత్తపాలెం, తాళ్ళూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి ఎంపీ అభ్యర్థి మాగొండ శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి. ఈ ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే నలపశెట్టి పాపారావు, గవర్నర్ రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాగొండ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తుకు భరోసా ఇస్తున్న కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు. మనకు భరోసాను ఇస్తారు. దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మార్చుకునేందుకు ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ మీ బిడ్డగా, మీ ఆడబిడ్డగా, మీ సోదరుగా, మీ కుటుంబ బిడ్డగా, గొట్టిపాటి వారసురాలుగా వచ్చాను. మీ సమస్యలు నేను భరోసా నిలుస్తాను. నేను అభివృద్ధిగా దర్శి మారుస్తాను. ముఖ్యంగా తాళ్ళూరు ప్రాంతంలో తాగునీటి కష్టాలు తీరుస్తాను. పాడి పరిశ్రమను ఆదుకుంటాను. కూరగాయల సాగు ప్రోత్సాహానికి కృషి చేస్తాను. మన మెడకు ఉరితారులా వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తానని కాబోయే ముఖ్యమంత్రి నాయకుడు చంద్రబాబు నాయుడు దర్శి సభలో ప్రకటించిన విషయం మీ అందరికీ తెలుసు. అందుకే మన కోసం, మన భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, దర్శి అభివృద్ధి కోసం, మౌలిక సదుపాయాల కోసం పనిచేస్తానని మీ బిడ్డగా, మీ కుటుంబ వ్యక్తిగా ఆదరించండి, అభిమానించి గెలిపించండి కోరారు. ఈ కార్యక్రమంలో తాళ్ళూరు మండలం టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.